నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం, కేరళ పేరును కేరళంగా మారుస్తూ ఆమోదం. తెలంగాణలో రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు, విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్. పోలవరం ఏజెన్సీలో మళ్లీ పెద్ద పులి కలకలం, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ హెచ్చరిక. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 1068, నిఫ్టీ 288 పాయింట్ల నష్టం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ప్రధానమంత్రి కార్యాలయం కొత్త భవనం సేవా తీర్థలో కేంద్ర మంత్రివర్గ తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చడానికి ఆమోదం తెలిపింది. భాష ఆధారంగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కేరళకు కేరళం అని పేరు పెట్టాలనే డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ను కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర పేరును అధికారికంగా కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేరళ శాసనసభ జూన్ 24, 2024 ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మొదటి ప్రతిపాదనను సమీక్షించి కొన్ని సాంకేతిక మార్పులను సూచించింది. దీంతో కేరళ శాసనసభ రెండోసారి ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ మేరకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2కు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. గోండియా జబల్పూర్ రైల్వే లైన్ల డబ్లింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యుత్ రంగంలో సంస్కరణలకు పచ్చజెండా ఊపింది. 12,236 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా బాలికలకు ఉచితంగా హెచ్పివి వ్యాక్సినేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 14 ఏళ్ల బాలికకు ఉచితంగా గర్దాసిల్ ఇంజెక్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. कैबिनेट ने जो महत्वपूर्ण फैसले लिए आज, उसमें सबसे पहला फैसला लिया है केरला का नाम परिवर्तन करके केरलम। दूसरा, गोंदिया से जबलपुर रेलवे लाइन को डबल करने का। तीसरा, बिहार में पुनरक से किऊल 3rd और 4th लाइन रेलवे की। चौथा, गमरिया से चांदिल झारखंड में है 3rd और 4th लाइन। फिर श्रीनगर में नया इंटीग्रेटेड एयरपोर्ट टर्मिनल, अहमदाबाद मेट्रो का एक्सटेंशन, पावर सेक्टर के एक बड़ा पॉलिसी डिसीजन लिया गया है और रॉ जूट के एमएसपी का निर्णय लिया गया। आज पहली बैठक में 12,236 करोड़ रुपए के फैसले प्लस 2 बड़े पॉलिसी डिसीजंस और रेजोल्यूशन लिया गया। सबसे पहले साथियों, जब से भाषा के आधार पर राज्यों के डिलिमिटेशन हुए, राज्यों का निर्माण हुआ, तब से एक बड़ी डिमांड थी कि केरला का नाम केरलम होना चाहिए, जो कि मलयालम भाषा में केरलम कहा जाता है, इसलिए इसका नाम केरलम होना चाहिए। ये बड़े लंबे टाइम से डिमांड रही है। इस केरला ऑल्टरेशन ऑफ नेम बिल 2026 ये राज्य की विधानसभा के
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బుధవారం నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి ఇంటర్ బోర్డు కీలక మార్గదర్శకాలు జారీ చేస్తుంది. ఈసారి విద్యార్థులకు స్వల్ప ఊరటనిస్తూ 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ కేటాయించారు. దీని ప్రకారం ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా 9 గంటల 5 నిమిషాల వరకు కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చేవారికి అనుమతి ఉండదు. మొత్తంగా 9,97,075 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు హాల్ టికెట్పై ఉన్న క్యూఆర్ కోడ్ను ఉపయోగించుకోవాలని కృష్ణ ఆదిత్య తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అరగంట ముందే సెంటర్లకు చేరుకోవాలని బోర్డు కార్యదర్శి ఎస్ కృష్ణ ఆదిత్య సూచించారు. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద పులి భయం ప్రజలను వెంటాడుతూనే ఉంది. పోలవరం జిల్లా ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లో మరోసారి పులి సంచరిస్తుండటం స్థానిక గిరిజన గ్రామాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పశువులపై దాడి చేస్తూ హడలెత్తిచ్చిన ఈ పులిని ఈ నెల మొదటి వారంలో అటవీ అధికారులు బంధించారు. విశాఖ జూలో చికిత్స అనంతరం ప్రత్యేక కమిటీ నిర్ణయం మేరకు దీన్ని పాపికొండలు అభయారణ్యంలో సురక్షితంగా విడిచిపెట్టారు. అయితే వదిలిన 10 రోజుల్లోనే ఈ పులి మళ్లీ జనావాసాల సమీపంలోకి వచ్చింది. ప్రస్తుతం రంపచోడవరం మండలంలోని అటవీ ప్రాంతాలతో పాటు మారేడుమిల్లి పరిధిలోని పలు గ్రామాలకు సమీపంలో పులి సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. పులి సంచారంతో అటవీ శాఖ నిఘా పెంచింది. పులి సంచార నేపథ్యంలో సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, పొలాలకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్స్పర్ట్ 2-3 ఎక్స్పర్ట్ కమిటీ మీటింగ్స్ జరిగినాయి. ఆ మీటింగ్స్ లో మన నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ హెడ్ క్వార్టర్ ఇన్ ఢిల్లీ, అక్కడ నుంచి మన సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, సైంటిస్ట్ ఫ్రమ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉన్నారు, మన సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక 2-3 మీటింగ్స్ తర్వాత ఇది హెల్త్ స్టేటస్, దీని బిహేవియర్, దీని ఏజ్ ఇదంతా మనము అనలైజ్ చేశాక దీన్ని అడవిలోనే వదిలితే బెస్ట్ అనే ఒక నిర్ణయం మనం తీసుకున్నాము. తర్వాత దీనికి మనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కూడా మనం కన్సల్ట్ అయ్యాము, మన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ తరఫు నుంచి. అండ్ పర్మిషన్ కూడా వచ్చింది మాకు ప్రభుత్వం నుంచి, రిలీజ్ చేయాలి, వదలాలి, రీవైల్డింగ్ చేయాలి అని. దీనికి రీవైల్డింగ్ అంటాము. ఇందిరాసి మున్సిపల్ పరిధిలోని రామేశ్వర బండ వార్డు కార్యాలయంలో మున్సిపాలిటీ తొలి పాలకవర్గ సమావేశం అత్యంత ఘనంగా నిర్వహించారు. తొలి పాలకవర్గ సమావేశానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసే అవకాశం కొద్ది మందికే లభిస్తుందని, ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే 5 ఏళ్ల పాటు ప్రతి వారిని ఆదర్శంగా తీర్చుకోవాలని వారు కోరారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు. ఇంద్రేశం మున్సిపల్ అభివృద్ధికి ఇప్పటికే 15 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగిందని, అతి త్వరలో వీటికి సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయబడుతున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులను సైతం అభివృద్ధి పనులకు కేటాయించబోతున్నట్లుగా తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఇంద్రేశం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. అనంతరం నూతన పాలకవర్గం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుశంగుల ప్రమీల, వైస్ చైర్మన్ పట్లోళ్ల హరీష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 5 పంచాయతీలు వచ్చి ఒక మున్సిపాలిటీ బేసికలీ ఇదంతా భవిష్యత్తులో హైదరాబాద్ కి ఒక వెలుగుసలుగా తెలిసేటువంటి ప్రాంతం. రింగ్ రోడ్డుకి పక్కన ఉంది, తిరుమలకి లోపల వస్తూ ఉంటాయి, చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. ఇంతకుముందు ఉన్నటువంటి 5 పంచాయతీలలో నేను కమిషనర్ గారికి చెప్పి యాక్టివిటీస్ లో ఉండేది. ఆ 5 గ్రామ పంచాయతీలలో గత 10 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీకి అసలు అనుమతించడానికి లేవుకి అనుమతించేటువంటి అధికారం గ్రామ పంచాయతీకి లేదు. గత 10 సంవత్సరాల నుంచి ఇదంతా హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచులు వేరు కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల కావచ్చు, ఇతర ఒత్తిడి వల్ల కావచ్చు,
చాలా వరకు లేఅవుట్ పర్మిషన్ ఇచ్చినారు. ఐనోలో కానివ్వండి, ఇంద్రేషన్ కానివ్వండి, రామేశ్వరం బండి కానివ్వండి, చిన్న గంజల్లో పెద్ద గంజలు. మీరు ఈ సంవత్సరాలు అనాథరైజర్ గా ఇచ్చిన లేఅవుట్ కాపీలన్నీ కమిషనర్ గారి దగ్గరికి చేరాలని చూడాలి ఫస్ట్. లేకపోతే పార్టీలకు పక్కన పెట్టి పార్టీలకు అతీత ఎలక్షన్ అయిపోయింది. డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది, అభివృద్ధి ఏ విధంగా సమస్యలు ఎక్కడున్నాయి, ఆ సమస్యలను గుర్తించి ప్రజలకు అందుబాటులో ఉండి మీకు నమ్మి ఓట్లు వేసిన జనానికి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మీరు చక్కటి పేరు తీసుకుందని చెప్పి నేను ఆశిస్తాను. ఎందుకంటే ప్రజలు ఎన్నో నమ్మకాలు పెట్టుకుని మన మీద ఓట్లు వేస్తారు. కరెంటు సమస్య అని, ఓటు సమస్య అని, నీరు సమస్య అని, రకరకాల సమస్యలు, చిన్న చిన్న సమస్యలు. ఇంటికి వచ్చిన వాళ్ళ మాట వినాలి, మనం పోవాలి. పని అయ్యేది కానీ సెకండరీ. సవరించిన జీవో కారణంగా కేబుల్ ఛానళ్లకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ కేబుల్ టీవీ ఇంటర్నెట్ అండ్ నెట్వర్క్ టెలికాం ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ కమిషనర్ ప్రియాంకకు వినతి పత్రాన్ని ఇచ్చారు. అనంతరం జరిగిన సమావేశంలో సవరించిన జీవోతో కూడా కేబుల్ ఛానల్స్ నష్టపోతున్నాయని, శాటిలైట్ ఛానల్స్తో సమానంగా వార్తలను ప్రసారం చేస్తున్నాయని వివరించారు. భవిష్యత్తు మాదిరిగానే కేబుల్ ఛానల్స్కు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈరోజు ఐఎంపీఆర్ అధికారి అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రియాంక గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి కేబుల్ టీవీ ఛానల్స్ విషయంలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారికి కూలకుశంగా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో చాలా సంవత్సరాల నుంచి సొంత డబ్బులతో వెచ్చించి ఛానల్స్ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ హైదరాబాదులోనే ఒక ఛానల్ పెట్టి సాటిలైట్ ఛానల్స్ ఏ విధంగా ట్రాన్స్మిషన్ ఇస్తున్నాయో, ఏ విధంగా న్యూస్ కవర్ చేసి ఇస్తున్నారో ఆ విధంగానే లోకల్ ఛానల్స్ కూడా గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మరి సాటిలైట్కు లోకల్ ఛానల్స్కు తేడా ఏంటంటే స్టూడియో నుంచి సాటిలైట్కు బీమింగ్ చేస్తారు, మరి లోకల్ ఛానల్స్ అంతా ఇంటర్నెట్ త్రూ బీమింగ్ చేస్తారు. వాళ్ళు కూడా ఈ మధ్యన అదే చేస్తున్నారు. వాళ్ళకు మాకు తేడా ఏమీ లేదు. కానీ ఇక్కడ ఈ లోకల్ ఛానల్స్ అనే ఒక పేరుతో మరి ఇంతకుముందు ఉన్నటువంటి ఛానల్కు మెయిన్ ఆఫీస్కు 12, అదేవిధంగా డిస్టిక్ వైజ్గా ఉన్నటువంటి 4 బులెటిన్లకు 4 కార్డులు ఇస్తుండే. ఇది రిపోర్టర్స్కు అక్రిడేషన్ కార్డ్స్ ఇస్తుండే. ఈ అక్రిడేషన్ కార్డ్స్ని జిల్లా స్థాయిలోనే ఒక 2 కార్డులు ఇచ్చి రాష్ట్ర స్థాయిలో ఒక సింగిల్ ఆఫీస్లో నడుస్తున్నటువంటి దానికి ఆ 12 కార్డుని మరి ఈయనన్నట్టుగా ఒక జీవో తీయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మరి కమిషనర్ గారిని కలిసి మరి ఉన్న వ్యవహారాన్ని చెప్పినాము. ఇది తర్వాత చాలా కాలం నుంచి వస్తున్నటువంటి వ్యవస్థని ఆ విధంగా మరి ఇబ్బందులు పాలు చేయకండి. దాదాపుగా రాష్ట్రంలో ఇక్కడ చిన్న పెద్ద ఎత్తున ఛానల్స్ పనిచేస్తున్నాయి. చాలా కాలం నుంచి ఎంతో కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇందులో వాళ్ళ జీవితాల కోసం ఆ ఉన్నటువంటి ఆరోగ్య కార్డో లేకపోతే ఆ ఉన్నటువంటి అక్రిడేషన్ కార్డుల పెద్ద బెనిఫిట్స్ అనేటివి ఈరోజు ప్రభుత్వం మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి బెనిఫిట్స్ రూపకంగా ఏదైనా వచ్చినా కూడా ఆ బెనిఫిట్ రూపకంగా ఏదైనా తీసుకోవడానికి అదొక ఆధారంగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైనా సరే ముఖ్యమంత్రి కానీ గవర్నమెంట్ కార్యక్రమాలు కానీ పెద్ద వ్యక్తుల కార్యక్రమాలు అయినప్పుడు ఆ కార్డు ఉంటే కొంత పోలీస్ వ్యవస్థకు ఉపయోగపడుతుంది తప్ప ఇంకా పెద్ద దాని గురించి ఉపయోగం అంతంతనే ఉంటుంది. మరి దాన్ని నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు ఏదైతే ఉన్నదో పరంపర 12 కార్డులు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో 4 కార్డులు ఏ విధంగా ఇస్తుండ్రో ఆ విధంగానే ఇవ్వండి. ఎక్కడైతే ఎంఎస్ఓల ఛానల్స్ వస్తున్నాయో వాళ్ళకే ఇవ్వండి. ఎవరు కూడా బోకస్ ఛానల్కి ఇవ్వమని మేము డిమాండ్ చేస్తలేము. ఉన్న ఛానల్సే, పనిచేస్తున్న ఛానల్స్కే ఇవ్వమన్నాం. ఆ విధంగా కాకుండా ఎప్పుడైతే నడుస్తున్నాయి ఛానల్స్కే ఇవ్వవలసిందిగా ఈరోజు ఒక రిప్రజెంటేషన్ రూపకంగా వారికి ఇచ్చినాం. దాన్ని పరిశీలించి ఏదో ఒకటి చేస్తామని చెప్పారు కాబట్టి దానికోసం మేము ఈరోజు కలవడం జరిగింది. తప్పకుండా అందరూ ఉన్నటువంటి ఈ లోకల్ ఛానల్స్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నేను తెలియజేసేది ఒకటే, ఈరోజు మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం అనేది సఫలీకృతం కావాలన్నట్టుగా కోరుకుందాం. ఆదర్శ రాజకీయ నాయకుడు అంబటి రాంబాబుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అనైతికతమైన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంబటి రాంబాబు సమర్థవంతమైన నాయకుడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్ఫూర్తి నిలిచారని అన్నారు. అంబటి రాంబాబు గొంతు నొక్కాలని ప్రయత్నించడం అవివేకమని, దాడులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మరి అతని మోరల్గా వీక్ చేయాలన్నటువంటి తపనతో కూటమి ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు చేస్తున్నటువంటి
అప్రజాస్వామిక విధానాలని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. మరి ఆయన అనేక సార్లు ఆయన ఇబ్బంది పెట్టినా, ఇటువంటి దాడులు చేసినా మరింత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ మా అందరికీ ధైర్యం కలిగించి ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో దానికి నిదర్శనంగా ఉన్నటువంటి రాంబాబు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి మా జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ అతని నాయకత్వం పట్ల, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల మరింత అంకిత భావంతో మేము కలిసికట్టుగా వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని సమర్థించాలి. అతనికి అత్యంత ఆప్తుడిగా, సమర్థవంతమైన నాయకుడిగా ఉన్న రాంబాబు గారి నాయకత్వాన్ని కూడా మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, అతనికి ఎటువంటి కష్టం వచ్చినా మేము కూడా అతనికి అండగా ఉంటామని, మరి అలాగే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కలకాలం ఆయన అంటే నడుస్తామని మీకు తెలియజేస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారు ఏం కోరుకుంటారో మాకు అర్థం కావట్లేదు. మరి బలమైనటువంటి నాయకుల్ని రాష్ట్ర వ్యాప్తంగా జైలు సిబ్బందికి మెరుగైన బ్యాంకింగ్, ఆర్థిక భద్రతా సదుపాయాలు అందించేందుకు తెలంగాణ జైళ్లు కరెక్షన్స్ సర్వీసెస్ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సిఐసిఏలో జీతం ప్యాకేజ్ మేళా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జైళ్లు కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ చెంచల్గూడ జైల్లో కార్యాలయంలో నిర్వహించిన ఈ మేళా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1332 మంది జైలు సిబ్బందికి ప్రత్యేక బ్యాంకింగ్ సదుపాయాలు అందించబడ్డాయన్నారు. ఈ ప్యాకేజీలో ప్రమాద బీమా, జీవిత బీమా, విమాన ప్రమాద బీమాలతో పాటు మరిన్ని జీవనశైలి సౌకర్యాలు కూడా కల్పించబడ్డాయన్నారు. సిబ్బంది తమ కుటుంబాల సంక్షేమం కోసం ఆర్థికంగా సుస్థిర నిర్ణయాలు తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జైళ్ల ఐజీ ఎన్ మురళీబాబు, హైదరాబాద్ రేంజ్ డిఐజీ డాక్టర్ డి శ్రీనివాస్, వరంగల్ రేంజ్ డిఐజీ ఎం సంపత్, జైళ్ల సూపరింటెండెంట్లు, సీనియర్ అధికారులు, సిబ్బంది మరియు ప్రముఖ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్ అండ్ కమిషనర్ ప్రింటింగ్ ప్రెస్ ఎంప్లాయీస్ కలిసి ఒక సాలరీ ప్యాకేజ్ మేళా ఏర్పాటు చేశాము. ఆల్రెడీ మా ఎంప్లాయీస్ చూస్తే మాక్సిమం ఎంప్లాయీస్ కి సాలరీ అకౌంట్స్ ఒక 5 బ్యాంక్స్ లో ఉన్నాయి. మాక్సిమం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ అండ్ HDFC లో ఉన్నాయి. సో దీంట్లో వాళ్ళు ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నారు, ఎస్పెషల్లీ ఫర్ యూనిఫార్మ్డ్ సర్వీసెస్. పోలీస్ సాలరీ ప్యాకేజ్ అని ఈ ప్యాకేజ్. ఇంతకు ముందు మాకు ప్యాకేజెస్ సాలరీ అకౌంట్స్ ఉన్నా సరే అవేర్నెస్ లేకుండే. సో మాక్సిమం ఎంప్లాయీస్ వాళ్ళు సాలరీ అకౌంట్ కి ఈ సాలరీ ప్యాకేజ్ కు కన్వర్ట్ చేయలేదు. సో ఇది అవేర్నెస్ వచ్చిన తర్వాత ఎవ్రీ బ్యాంక్ ఒక లైజన్ ఆఫీసర్ పెట్టి బ్యాంక్ వాళ్ళకు కూడా పిలిపించి వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. సో దాంట్లో మాకు సాలరీ ప్యాకేజ్ ఇప్పుడు 1332 ఎంప్లాయీస్ కి ప్రెజెంట్ డిపార్ట్మెంట్ లో సాలరీ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్, హెల్త్ ఫెసిలిటీస్, లోన్ అండ్ మిగతా లైఫ్ స్టైల్ ప్రివిలేజెస్ ప్లస్ లాకర్ లో కన్సెషన్స్, ఇవి అపార్ట్ ఫ్రమ్ దట్ మెనీ అదర్ ఫెసిలిటీస్ కూడా వస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో 2 నెలల చిన్నారి మరణం అత్యంత విషాదకరమని రాష్ట్ర బీసీ కమిషనర్ చైర్మన్ నిరంజన్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్, జి పాటిల్ బీసీ కమిషన్ సభ్యులతో కలిసి గ్రామాన్ని సందర్శించారు. మల్లికార్జున స్వామివారి దేవాలయం వద్ద ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. హోంగార్డు ద్వారా చిత్రీకరించిన వీడియోను డీఎస్పీ శ్రీనివాసులు ఫోన్లో కమిషనర్కు చూపించారు. కమిషన్ సభ్యులు 2 నెలల చిన్నారి సమాధిని సందర్శించి నివాళులు అర్పించి 2 నిమిషాల మౌనం పాటించారు. తర్వాత చిన్నారి తల్లిదండ్రులు గణేష్, మౌనిక ఇంటిని సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా మండల పరిధిలోని కొమ్మెర ఘటనను రాష్ట్ర బీసీ కమిషన్ అత్యంత ప్రాధాన్యతగా తీసుకుందని, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ దేవాదాయ శాఖను పూర్తి స్థాయిలో నివేదికను సమర్పించాలని కోరినట్లుగా తెలిపారు. నివేదికలు అందిన తర్వాత ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ తరపున సమగ్ర నివేదికను పంపనున్నట్లుగా కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలియజేశారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజు 287వ జయంతి వేడుకలు అంబరాన్ని అంటాయి. గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంపై ఎమ్మెల్యే మురళీ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి అనంతాద్రి దేవాలయ సమీపంలోని శ్రీ సంత్ సేవాలాల్ గుట్ట వరకు ఎమ్మెల్యే మురళీ నాయక్ గిరిజనులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి గుట్టపై ఉన్న శ్రీ సంత్ సేవాలాల్కు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాన్ని ఆరగించి ప్రసాదాలు స్వీకరించారు. భోగ్ బండోర్ సేవాలాల్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. सेवालाल महाराज की मेरा माय हरी की गुड़ी बनावना खेल दे अड्डंकुले मोत्तम ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 6వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం జగన్మోహిని అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు యాదగిరీశుడు. రాత్రి లక్ష్మీ నరసింహుణ్ణి అశ్వవాహన సేవపై ఊరేగించి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ అర్చకులు అదేవిధంగా జగన్మోహిని అలంకార సేవ పూజలు ఆలయ తూర్పు గోపురం ముందు నిర్వహించి భక్తులను కనువిందు చేశారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలతో లక్ష్మీ నరసింహుడిని సర్వాంగ సుందరంగా అలంకరించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, ఇతిహాస పారాయణాల నడుమ నయనమోహరంగంగా ఊరేగింపుగా భక్తులకు దర్శనాన్ని కల్పించారు. నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా నవాన్నిక బ్రహ్మోత్సవములు వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు 6వ రోజు ఉదయం జగన్మోహిని అవతారంలో అమ్మవారి రూపంలో స్వామివారు పురవీధులలో ఊరేగి భక్తులందరూ కూడా దర్శింపచేశారు. ఈ జగత్తునే మోహింపజేసిన అవతారమే ఈ జగన్మోహిని అవతారం. దుష్ట శిక్షణార్థమై ఎప్పుడెప్పుడు ఏ విధంగా రావాలో ఆ భగవంతుని యొక్క లీలా విభూతిది. అమృతాన్ని పంచడంలో భగవంతుడు దేవతలను రక్షించడం కొరకై అమృతాన్ని తీసుకొని పంచే విధంగా వచ్చిన అవతారం ఈ జగన్మోహిని అవతారం. హైదరాబాద్ నగరంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న 2 నిందితులను మలక్పేట పోలీసులు అరెస్టు చేశారు. వీరు వివిధ ప్రాంతాల్లో బైక్లను అపహరించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి సుమారుగా 2.5 లక్షల రూపాయల విలువైన 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన పోలీసులు ఉన్నతాధికారుల నుండి అభినందనలు పొందారు. అధికారులు నగర ప్రజలు తమ వాహనాలు భద్రంగా పార్క్ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 6 బైకులు, ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 2 బైకులు, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 బైకులు, అదేవిధంగా చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 2 బైకులు అతను దొంగతనం చేశాడని చెప్పేసి ఆ దొంగతనం చేసినటువంటి వెహికల్స్ ని నాగోలు డిమార్ట్ పక్కన అతని ఫ్రెండ్ సయ్యద్ అన్వర్ ఇంటి దగ్గర పెట్టాడని చెప్పేసి మనకు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకుంటే అతను తుమ్మలూరి వీర వెంకట సత్యనారాయణ అని చెప్పేసి అతను వెస్ట్ గోదావరి ఆకవీడికి సంబంధించినటువంటి వ్యక్తి. అతను 2025వ సంవత్సరంలో ఈ ర్యాపిడో తోలుతామని చెప్పేసి ఇక్కడ మన హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చి నాగోల్లో షెల్టర్ తీసుకోవడం జరిగింది. అతను ఒక పేక్ ఇప్పటి వరకు అతను పట్టుబడలేదు. మొదటిసారిగా మన మలక్పేట పోలీస్కి దొరకడం జరిగింది. మరి ఈ ఆపరేషన్లో మన డీసీపీ చార్మినార్ హైదరాబాద్ మసబ్ ట్యాంక్ ఎలక్ట్రికల్ కార్యాలయంలో 16,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏఈ శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సోదాలు మసబ్ ట్యాంక్ ఆఫీసులో మాత్రమే కాక రాజేంద్ర నగర్లోని బండ్లగూడ భవానీ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో కూడా కొనసాగుతున్నాయి. తీయాల్సిన పనే లేదు. మీకు పర్సనల్ గడ్జి ఉన్నాయా? ప్రభుత్వ డిగ్రీ కళాశాల విషయంలో రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు సవాల్ చేసుకోవడం మానుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల పరిరక్షణ కోసం రాజకీయ నాయకులు కృషి చేయాలన్నారు. కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. మీడియా సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ అరోరా ఇంజనీరింగ్ కళాశాల, సరస్వతి శిశు మందిర్ పాఠశాల, కర్షక్ బీఈడి కళాశాలకు స్థలాలు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. అలాగే అక్రమంగా స్థలాలను కబ్జా చేసుకుని
కట్టడాలు చేసినా ఎందుకు అడ్డుకోవడం లేదని వారు ప్రశ్నించారు. అరోరా ఇంజనీరింగ్ కళాశాల, సరస్వతి శిశు మందిర్ పాఠశాల, కర్షక్ బీఈడి కళాశాల భవనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ విద్యా సంస్థలను స్థాపించాలని వారు డిమాండ్ చేశారు. కళాశాల ఆస్తుల విషయంలో రాజకీయాలు చేసే అర్హత ఎవరికీ లేదన్నారు. ఇకనైనా ఆరోపణలు మానుకుని విద్యార్థుల భవిష్యత్తుకు బాసటగా నిలవాలని వారు సూచించారు. చెప్పిన వ్యక్తివి నువ్వు ఏ విధంగా ఓపెన్ చేసావు ఒక బిల్డింగ్ అంటే వాస్తవంగా మీరు ఆ కబ్జాకు మీరు సపోర్ట్ చేసినట్టు కాదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడైనా మీ రాజకీయ నాయకులు మానుకోవాలా. మీ ప్రతిపక్ష ఏదైతే మీ పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం విద్యార్థులను బలి చేయొద్దు. బరాబర్ చెప్తున్నాం, విద్యా సంఘాలుగా ఈ డిగ్రీ కళాశాల ఆస్తులను కాపాడుకునే దిశగా మళ్ళొక పోరాటం చేస్తాం. ఈ ఏదైతే శిశు మందిర్ కానీ, కర్షక్ బీఈడి కాలేజ్ కానీ, అలాగే అరోరంజి కానీ పూర్తిగా డిగ్రీ అప్పయ్యే ఉద్యమాలు చేస్తాం. వాటిలో హాస్టల్ కానీ, కళాశాలలు, నూతన కళాశాలను ఏర్పాటు చేసే దిశగా మేము ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. విద్యా అవసరాల కోసం మాత్రమే ఈ ల్యాండ్స్ సేకరించాలన్నప్పుడు చాలా విషయాలకు కూడా ఈ ల్యాండ్స్ మరి విపరీతంగా వేరే దానికి ఇచ్చినటువంటి ఉంది. పోలీస్ స్టేషన్కి ఇచ్చారు, స్టేడియంకి ఇచ్చారు, గోడౌన్లకు ఇచ్చారు, ఎఫ్సిఐలకు ఇచ్చారు, తర్వాత ఈ దూరదర్శన్కి ఇచ్చారు. అనేక రకాల భూములు విద్యా అవసరాల కోసం కాకుండా మిగతా అవసరాల కోసం ఇచ్చారు. మరి మిగతా అవసరాల కోసం ఇచ్చినప్పుడు ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు మరి ఎందుకు ప్రశ్నించలే? ఈ కళాశాల భూములు మరి వేరే అవసరాల కోసం ఇస్తున్నారు. ఏ కాలేజీలు కూడా కామారెడ్డి జిల్లా కేంద్రంలో లేవు. మీరు ఇంత ల్యాండ్ పెట్టుకొని ఇక్కడ విద్యకు సంబంధించినట్టు ఇంత ఆస్కారం ఉన్నాక కూడా మీరు ఇదేం చేయట్లేదు. ఎమ్మెల్యే గారు కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. వార్నింగ్లు ఇచ్చడము, రాజకీయాలు చేయడము కాదు, విద్యా అభివృద్ధి కోసం ఒకసారి ఆలోచన చేయండి. ఇంత అవకాశం ఉంది ఇక్కడ విద్యా వనపర్తి జిల్లా కోర్టు ముందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. న్యాయవాదుల రక్షణ చట్టం సాధన కోసం భూత్పూర్ నుండి సెక్రటరియేట్ వరకు పాదయాత్ర చేస్తున్న న్యాయవాదులకు మద్దతుగా ఈ దీక్షలు చేపట్టామని వనపర్తి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలక పాత్ర వహించడంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా న్యాయవాదుల రక్షణ చట్టం కోసం 10 ఏళ్లుగా పోరాటం కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించడం లేదని విమర్శించారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేపు సెక్రటరియట్ ముట్టడికి సిద్ధమవుతున్నామని, రక్షణ చట్టం అమలయ్యే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ విద్యార్థి నేతలు జెర్సుల నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు ముట్టడికి యత్నించారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. ఫీజుల దోపిడీతో పరీక్షల సమయంలో హాల్ టికెట్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఫిజిక్స్ వల్ల యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తున్నదని వారు ఆరోపించారు. ఫిజిక్స్ వల్ల కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఫిజిక్స్ వల్ల విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. ఎంతో మంది విద్యార్థుల ప్రాణాలను పొట్టలో పెట్టుకున్నాయి ఈ విద్యా సంస్థలు. అంతేకాకుండా ఈ తెలంగాణ విద్యార్థుల తల్లిదండ్రుల కష్టాలని విద్యా వ్యవస్థ ముసుగులో వ్యాపారవేత్తలు ఎంతో మంది వాళ్ళ డబ్బులు దోచుకుంటూ ఈరోజు రేపు మళ్ళా ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ స్టార్ట్ కానున్నది. ఈ ఫిజిక్స్ వాళ్ళ అనే కాలేజ్ రాష్ట్రం మొత్తంలో దాదాపు 30కి పైచిలకు బ్రాంచ్లు ఉన్నాయి. ఒక్కొక్క విద్యార్థి దగ్గర దాదాపు 3 నుంచి 4 లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఇంకా